Hello my darlings, welcome to my channel. So today topic is future spouse. Who is your future spouse and initials? Okay, it's a general reading, timeless reading. Whenever you are going to watch, then reading is going to be resonate. Okay, future spouse. మీ ఫ్యూచర్ స్పౌస్ ఎవరో ఇప్పుడు చూద్దాము. సో విత్ ఇనిషియల్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, some of their characteristics, some of their work. End to end watch చేయండి. సో ఫ్యూచర్ స్పౌస్. సో ఐమ్ జస్ట్ క్లీన్స్ మై ఎనర్జీ. నేను ఎనర్జీని క్లీన్ చేసుకుంటాను. 1 minute గైస్. ఓకే, ఐఎమ్ జస్ట్ క్లీన్జింగ్ మై ఎనర్జీ అరౌండ్ యువర్ ఫ్యూచర్ స్పౌస్. మీ ఫ్యూచర్ స్పౌస్ ఎవరు, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, వాళ్ళని ఎలా మీట్ అవుతారు ఏంటి అని చెప్పి ఇప్పుడు చూద్దాము. ఓకే, ఇట్స్ అ జనరల్ రీడింగ్, టైమ్లెస్ రీడింగ్. whenever you are going to watch, then reading is going to be resonate. ఓకేనా? ఓకే దెన్. సో ఫ్యూచర్ స్పౌస్కి కొన్ని మనము ఇక్కడైతే పెడదాము. సో pile 1 and pile 2, pile 3, 4 piles పెడతాను నేను ఇక్కడ. ఓకే, 4 piles, 1 2 3 4. ఓకే, చూస్ చేసుకోండి. యూజ్ యువర్ ఇంట్యూషన్ ఫస్ట్ 2 to 3 minutes అండ్ choose your pile according to your intuition. Pile 1, pile 2, pile 3, pile 4. ఓకేనా? చూస్ చేసుకోండి, యూజ్ చేయండి మీ ఇంట్యూషన్ని ఫస్ట్ 2 to 3 minutes. జస్ట్ ఎ మినిట్ గైస్. ఓకే, మరి ఎవరైతే పైల్ 1 చూస్ చేసుకున్నారో వాళ్ళ రీడింగ్ అయితే చూద్దాం. ఇప్పుడు చూస్ చేసుకున్నారు అనుకుంటున్నా. పైల్ 1 ఒక రీడింగ్ చూద్దాం. ఇప్పుడు ఈ పైల్స్ అయితే పక్కన పెట్టేస్తున్నా. ఓకే ఓకే, పైల్ 1 ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళ రీడింగ్ ఇప్పుడు చూద్దాము. ఓకేనా? మీ ఫ్యూచర్ స్పౌస్ ఎవరు, ఏంటి, అతని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఓకేనా? ప్రైవేట్ రీడింగ్స్కి అయితే కాంటాక్ట్ చేయండి ఇన్స్టాగ్రామ్ ఇన్బాక్స్. అండ్ మోస్ట్లీ నేను పర్సనల్ రీడింగ్స్లోనే అవైలబుల్ ఉంటాను గైస్. మోస్ట్లీ రికార్డెడ్ వీడియోస్ చేస్తుంటాను. ఇఫ్ ఐమ్ లైవ్ దెన్ కమ్ అండ్ ఆస్క్. ఓకే, సో పైల్ 1 ఫ్యూచర్ స్పౌస్ ఎవరు, పైల్ 1 యొక్క ఫ్యూచర్ స్పౌస్ ఎవరు, తన పర్సనాలిటీ ఏంటి, తను ఏం చేస్తుంటాడు ఏంటి? పైల్ 1. ఓ గైస్, సో హోల్డ్ ఆన్ గైస్. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు పైల్ 1కి నేను ఇక్కడ కొన్ని కార్డ్స్ తీసాను. సో ఇది వచ్చేసి మీ ఫ్యూచర్ స్పౌస్ రీడింగ్. ఇక్కడ ఏంటంటే మీ ఫ్యూచర్ ఎవరైతే పైల్ 1 చూస్ చేసుకున్నారో వాళ్ళ ఫ్యూచర్ స్పౌస్ అంటే వాళ్ళ ఫ్యూచర్ పార్ట్నర్ ఎలా ఉంటారు అంటే, సో ఇక్కడ నాకు కనిపిస్తుంది మీరు వాళ్ళ లైఫ్లోకి ఎంటర్ అయినప్పటికీ వాళ్ళకు పెద్ద డ్యామేజ్ అనేది జరిగిపోయి ఉంటుంది, అంటే లాస్ జరిగి ఉంటుంది. సో లాస్ అనేది జరిగి ఉంటుంది, అది ఫ్యామిలీలోనే జరిగి ఉంటుంది.
అది తను ఏంటంటే రీబిల్డ్ చేసుకుంటాడనమాట, రీబిల్డ్ చేసుకుంటుంటాడు. మీరు వెళ్ళే టైప్కి అలా ఐడెంటిఫై చేయొచ్చు. మీరు ఫ్యూచర్ స్పౌస్ని ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఇలా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో అతను ఆల్రెడీ ఒక ఒక ఏమంటారు, మొత్తం పూర్తిగా కోల్పోయి తన లాస్ట్ హోప్స్ని కోల్పోయి ఇక్కడ సమ్ ఆఫ్ యూ నేనేమనుకుంటున్నానంటే కొంతమందికి ఇతను ఆల్రెడీ ఫ్యామిలీ ఉండే పర్సన్ అయి ఉండొచ్చు. ఆల్రెడీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీసు. ఇంకోటి ఏంటంటే కొంతమందికి ఏంటంటే ట్రెడిషనల్ అంటే వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ పద్ధతులు ఇలాంటివి ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే మ్యూచువల్ లవ్ ఉంటుంది, మీ ఇద్దరి మధ్య మ్యూచువల్ లవ్, మ్యూచువల్ అట్రాక్షన్, మ్యూచువల్ కమ్యూనికేషన్ అయితే నాకు కనబడుతుంది. కమిట్మెంట్ అనేది కనపడుతుంది. సో ఎవరైతే పైల్ 1 చూస్ చేసుకున్నారో, అండ్ పైల్ 1 ఏంటంటే ఈ పర్సన్ కొంచెం మ్యానిపులేటివ్ పర్సన్, సర్కమ్స్టెన్సెస్ని ఎలాగైనా తన కంట్రోల్లోకి తీసుకోగలడు. ఓకేనా, అంత క్యాపబిలిటీ ఉండే పర్సన్. సో ఆ పర్సన్ని మీరు చూడగానే ఈ క్వాలిటీస్ అయితే ఐడెంటిఫై చేయొచ్చు. ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఉంటాడు, అండ్ ఏదో ఒక లాస్, హోప్, సంథింగ్ మిస్ అయిన ఫీలింగ్స్, మిస్ అయిన క్యారెక్టరిస్టిక్స్ అతనిలో కనబడతాయి. ఆర్ఎల్స్ మీరు తన గురించి కనుక్కుంటే వాళ్ళ లైఫ్లో కానీ వాళ్ళ ఫ్యామిలీలో కానీ అతనికి సంబంధించింది ఏందో లాస్ అయితే జరిగింది. ఓకే, ఇప్పుడు నేను ఆ లాస్ ఏంటో కూడా మీకు చెప్తాను. పైల్ 1. సో పైల్ 1 ఫ్యూచర్ స్పౌస్ దేని గురించి లాస్ అయి ఉంటారు? ఓకే, మనీ గైస్, మనీ. ఫ్యామిలీలో స్టెబిలిటీ లాస్ అయి ఉంటారు. ఫ్యామిలీలో స్టెబిలిటీ కావచ్చు, మనీ కావచ్చు, ఫ్యామిలీ కార్డ్. సో ఫ్యామిలీకి సంబంధించింది అది. సో తన ఫ్యామిలీకి సంబంధించి స్టెబిలిటీని లాస్ అయి ఉంటారు. డిసప్పాయింట్మెంట్స్కి గురి అయి ఉంటారు. ఆల్రెడీ తన ఫ్యామిలీలో ఏదో జరిగింది, అది మనీ రిలేటెడ్ కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ రిలేటెడ్ కావచ్చు, బట్ అదైతే జరిగింటుంది. సో మీరు కనుక్కుంటే సో మీకు ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అతనే మీ ఫ్యూచర్ స్పౌస్ అనమాట. అండ్ అతని క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే అతను చాలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటాడు. తనకి చాలా ఆప్షన్స్ ఉండడం వల్ల కన్ఫ్యూజన్ అయ్యే మైండ్ సెట్ కూడా ఉంటుంది. తను ఏ ఆప్షన్ని తీసుకోవాలనేది అయితే సెట్ చేసుకోడు. సో మీరు ఈ పర్సన్ని మీట్ అయినప్పుడు మీరు బౌండరీస్ అయితే పెట్టుకోవాలి. బౌండరీస్ అంటే నాకు ఇదే ఇంపార్టెంట్, నువ్వు ఇది చేస్తే అవ్వదు, అలాంటి కన్ఫ్యూజన్ మైండ్ సెట్ని ఎలా హ్యాండిల్ చేయాలో అలా హ్యాండిల్ చేయాలన్నమాట. ఓకేనా, సో ఆ పర్సన్ కన్ఫ్యూజన్ మైండ్ సెట్ కాబట్టి కొంచెం చూసుకోండి. అండ్ ఆల్సో ఎమోషన్స్ని చాలా బాగా కంట్రోల్ చేసుకోగలడు. అంటే బయటకి చూపించాడు, లోపలే దాచుకుంటాడు. ఒక స్ట్రాంగ్గా ఉండాలి, స్ట్రాంగ్గా చూపించాలి, నాకేం ఫీలింగ్స్ లేవు, నేను ఎలాగైనా ఉండగలను అని చూపించాలి అనుకుంటాడు. కానీ తనకైతే ఫీలింగ్స్ అయితే ఉంటాయి. ఓకే, అండ్ తను ఫైనాన్షియల్గా కూడా స్ట్రాంగ్గా ఉంటారు. మీరు మీట్ అయ్యేటప్పటికి అతను ఫైనాన్షియల్గా కెరియర్ పట్ల కొంచెం స్ట్రాంగ్గా ఉంటాడు. అండ్ తన లైఫ్లో కూడా కొత్తగా అప్పుడే కూడా జాబ్ జాయిన్ అయి ఉండొచ్చు, చెప్పలేము, కొత్తగా స్టార్ట్ చేసి ఉండొచ్చు అతని లైఫ్ని. అండ్ మిమ్మల్ని తను చాలా కేర్గా చూసుకుంటాడు, కేరింగ్ పర్సన్. అండ్ తను మదర్ లవ్ ఎక్కువ ఉంటుంది, తనకి మదర్ అటాచ్మెంట్ ఎక్కువ కనపడుతుంది ఇక్కడ నాకు. మదర్ అటాచ్మెంట్ కానీ తనకి మదర్ లాగా ఎవరైనా అటాచ్మెంట్ చూపిస్తే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతారు. అది వాళ్ళ వదిన కావచ్చు, తల్లి కావచ్చు, లేకపోతే సిస్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఒక ఫీమేల్ ఫిగర్కి బాగా అట్రాక్ట్ అయి ఉన్నాడు, అట్రాక్ట్ అవుతాడు. ఈవెన్ మీరు కేర్ చూపించినా కూడా మీకు అట్రాక్ట్ అవుతారు. సో బట్ బౌండరీస్ అయితే ఇంపార్టెంట్ ఇక్కడ. మళ్ళీ చెప్తున్నా, పైల్ నెంబర్ 1 ఎవరైతే చూస్ చేసుకున్నారో బౌండరీస్ అయితే ఈ పర్సన్కి పెట్టాలి. లేకపోతే ఈ పర్సన్ ఇలా జగ్లింగ్ మోడు, ఆప్షన్స్ని చూస్ చేసుకోలేకపోవడము, రెస్పాన్సిబిలిటీ ఓవర్ బర్డెన్గా ఫీల్ అవ్వడము, ఇలాంటివన్నీ ఉంటాయి. సో ముందుగానే మీరు ఈ మ్యాచ్ ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ వచ్చినప్పుడు సో వీలైతే పర్సనల్ ప్రైవేట్ రీడింగ్ తీసుకోండి, ఇంకా డీప్గా వస్తుంది కాబట్టి. సో ఇక్కడ కనిపిస్తున్న క్యారెక్టరిస్టిక్స్ వరకు నేను చెప్పగలను. ఇది ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్. సో ఫ్యామిలీ రకంగానే మ్యారేజ్ అయితే జరుగుతుంది. అంటే ఫ్యామిలీ వాళ్ళిద్దరూ అంటే ఒక మ్యాచ్ ఎవరో తరఫున వస్తుంది. సో అదేనమాట, అంటే లైక్ మ్యారేజ్ బ్యూరో ద్వారానో లేకపోతే తెలిసిన వాళ్ళ ద్వారానో అలా వస్తుంది. అంటే ఇద్దరు ఫ్యామిలీస్ కలిసి చేసే రిలేషన్షిప్ ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇద్దరు కూడా మిర్రర్లా ఫీల్ అవుతారు. సో మీరు ఏమైతే ఇప్పుడు ప్రజెంట్ మీ సిచ్యుయేషన్లో ఏం జరుగుతుందో
సేమ్ అదే సిచ్యుయేషను అక్కడ అతనికి కూడా జరుగుతుంది. మీరు ఏదైతే ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళతో సంథింగ్ అంటే జరుగుతూ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. ఎగ్జాంపుల్ ఏంటి, నీకు నీ బ్రదర్తో నీ ఫాదర్ అండ్ మదర్తో, మీ అమ్మ మీ నాన్నతో నువ్వేమనుకుంటున్నావు, సో ఇప్పుడు నాకు మ్యారేజ్ అయిపోయి నేను వెళ్ళిపోతే నా రెస్పాన్సిబిలిటీస్ తగ్గుతాయి, నా లైఫ్ నేను చూసుకోగలను, అండ్ నా పిల్లలకి నేను దాచిపెట్టుకోగలను, నా లైఫ్ నాది అని నువ్వు అనుకుంటావు కదా. సేమ్ ఈ పర్సన్ కూడా అలానే అనుకుంటుంటారనమాట. అలా సేమ్ మ్యూచువల్గా మీరు ఏమైతే అనుకుంటుంటారో, మీ మైండ్లో ఏమైతే అనిపిస్తుందో సేమ్ అదే అక్కడ జరుగుతుంది. మీకు ఇక్కడ ఏం జరుగుతుందో సేమ్ అదే అక్కడ జరుగుతుంది. సో అలా ఉంటుంది అనమాట ఈ మీ పర్సన్ వచ్చేసరికి. సో మీకు ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అదే ఇష్యూస్ ఉంటాయి. సో మ్యాక్సిమం కొన్ని అట్లా ఇది అవ్వచ్చు, అంతేగాని సో ఆల్మోస్ట్ సేమే ఉంటాయి. అండ్ ఏంటంటే మీరు మ్యారేజ్ చేసుకోవడం ఏంటంటే అది ఒక విష్ ఫుల్ఫిల్మెంట్. ఇక్కడ మీలో ఎవరో ఒకరు ఈ ఫ్యూచర్ స్పౌస్ని అట్రాక్ట్ చేస్తున్నారు, అంటే మేనిఫెస్ట్ చేస్తున్నారు. సో అది మీరు కావచ్చు, ఆ పర్సన్ కావచ్చు. మేనిఫెస్టేషన్ అంటే ఇట్స్ నాట్ లైక్ దట్, ఇట్స్ మనం దేవుడిని పోయి అడిగినా కూడా అది కూడా మేనిఫెస్టేషనే అవుతుంది. సో అలా అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు అనేవాళ్ళు చాలా ఇండిపెండెంట్ పర్సన్. అదే ఆ పర్సన్కి నచ్చుతుంది. ఇండిపెండెంట్గా ఉంటారు, చాలా బ్యూటీగా ఉంటారు, మీ బ్యూటీని మీరు చూసుకుంటారు. మీరు చూడంగానే ఒక అట్రాక్టివ్ ఫీల్ వస్తుంది మిమ్మల్ని చూడంగానే. అది ఏ పర్సన్కైనా అట్రాక్టివ్ ఫీల్ వస్తుంది, ఆ పర్సన్కే కాదు ఏ పర్సన్కైనా అట్రాక్టివ్గా ఫీల్ ఉంటుంది అనమాట. సో అలాంటి వాళ్ళు మీరు. అండ్ ఇక్కడ నేనేం చూస్తున్నానంటే ఇది మ్యారేజ్ కమిట్మెంట్కు 100% ఛాన్సెస్ ఈ పర్సన్తో. ఓకేనా, ఫాస్ట్గా అయిపోతుంది మీకు. వన్స్ మనిషి రావడమే కానీ అన్నింటికి ఓకే అయిపోయి టక్క సెట్ అయిపోతుంది. ఓకేనా, అది నేను ఇక్కడ చూస్తున్నది. అండ్ చాలా ఫాస్ట్ కనెక్షన్ అండి ఇది. ఫాస్ట్గా వచ్చేస్తాడు ఆ పర్సను. అండ్ మీకు చాలా ఇంపార్టెంట్ ఏం చెప్తానంటే, తనకి ఎక్కువగా నేను చూసింది ఏందబ్బా ఇక్కడ, వెయిట్ చేయండి అన్నమాట. ఓకే, ఫైర్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది తన చాట్లో కానీ మీ చాట్లో కానీ. ఫైర్, అగ్ని ఉంటాయి కదా, అగ్నివి అవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ప్లేస్మెంట్స్ అనేవి అవి వాయువు, గాలి ఇలాంటివి కొన్ని ఉంటాయి అన్నమాట. సో వాటిల్లో అగ్గి సైన్స్ అనేటివి మీ చాట్లో కానీ తన చాట్లో కానీ ఎక్కువగా ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చాలా ఫాస్ట్గా అవుతుంది. సో ఈ పర్సన్ పాస్ట్లో అయితే ఇలా బాధపడి ఉన్నారు. మీరు ఈ సిచ్యుయేషన్ని గమనించుకోవచ్చు. ఇది ఫ్యూచర్ స్పౌసా కాదా అనేకి 100% ఛాన్సెస్. అంటే ఒక హింట్ అతను. ఓకేనా, తను ఏదో సంథింగ్ తన లైఫ్లో కానీ తన ఫ్యామిలీలో కానీ చాలా బిగ్ లాస్ అయితే జరిగిపోయింది. తన ఫ్యామిలీనే అండ్ ఫ్యామిలీనే 100% ఫ్యామిలీ అండ్ ఫినాన్స్. ఓకే, అంటే ఫ్యామిలీ వల్ల ఫినాన్స్ లాస్ అయ్యి ఉండొచ్చు, ఆ ఫ్యామిలీలో ఏదో జరగడం వల్ల ఫైనాన్స్ లాస్ అయ్యి ఉండొచ్చు. అది మామూలుగా కాదు, ఒక కంప్లీట్గా సిస్టమే కోల్పోయి ఇంకా లాస్ట్ ఇది జరగదు అనే సిచ్యుయేషన్కి వచ్చేస్తున్నారు. అలాంటి ఫ్యామిలీ అది. ఓకేనా, బట్ ఇది చాలా ఫాస్ట్గా అయితే మూమెంట్ ఉంటుంది. అండ్ మోస్ట్లీ మీరు ఈ పర్సన్ ఎప్పుడు మీట్ అవ్వచ్చు అంటే నేను చెప్తాను. 1 minute గైస్. ఓకే, మీరు మోస్ట్లీ ఈ పర్సన్ని 2 అనేది చాలా ఇంపార్టెంట్. ఫిబ్రవరి మంత్లో మోస్ట్లీ ఫిబ్రవరి కానీ మేలోపు ఎప్పుడైనా మీరు మీట్ అవ్వచ్చు ఈ పర్సన్. ఓకేనా, ఫిబ్రవరి టు మే. నేను మళ్ళీ 1 కార్డ్ తీస్తాను. ఎప్పటిలోపు మీట్ అవ్వచ్చు ఈ పర్సన్. నేను ఈ ఫ్యూచర్ స్పౌస్ని పైల్ నెంబర్ 1 మోస్ట్లీ ఏ నెంబరు ఏనంతలోపు. ఓ గైస్, I want to tell you that it's a long distance connection and it will take almost 8.
ఆగస్ట్. ఓకే, ఆగస్ట్ టైం పడుతుంది. ఆగస్ట్, యా, షూర్లీ ఆగస్ట్ లోపు మీరైతే ఈ పర్సన్ మీట్ అవుతారు. అంటే మీరు ఎప్పటి నుంచి చూస్తారో అప్పటి నుంచి 8 months కానీ లేకపోతే అప్పటి నుంచి ఆగస్ట్ కానీ మీరు ఈ పర్సన్ని మీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? ఈ పర్సన్కి నేను చెప్పాను కదా, చాలా ఇంపార్టెంట్ ఒక థింగ్, ఈ బౌండరీస్ అనేవి మీరు మ్యారేజ్ అయినప్పుడే రికార్డ్ చేసుకుంటారో ఏం చేసుకుంటారో తెలియదు, కానీ చాలా స్ట్రిక్ట్ అండ్ స్ట్రైట్గా, చాలా స్టాండర్డ్గా ఉండాలి. మీకు ఒకవేళ పర్సనల్ రీడింగ్ కావాలంటే ప్రైవేట్ కన్సల్టేషన్కి కాంటాక్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అంతే అండి మీ పైల్. ఇప్పుడు పైల్ నెంబర్ 2 చూద్దాం. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్. హలో పైల్ నెంబర్ 2. సో ఎవరైతే నెంబర్ 1 చూస్ చేసుకున్నారో ఒక 2 minutes టైం ఇచ్చారంటే నేను కార్డ్స్ పుల్ చేస్తాను. పైల్ నెంబర్ 2, మీ ఫ్యూచర్ స్పౌస్ ఏంటి, ఎలా ఉంటారు, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, వాళ్ళ లైఫ్లో ఏమైనా జరిగిన ఇన్సిడెంట్ ఏంటి, మీరు ఎప్పుడు మీట్ అవుతారు, ఈ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాము. పైల్ నెంబర్ 2, పైల్ నెంబర్ 2, పైల్ నెంబర్ 2, ఫ్యూచర్ స్పౌస్, ఫ్యూచర్ స్పౌస్, ఫ్యూచర్ స్పౌస్, ఫ్యూచర్ స్పౌస్. వావ్ వావ్, మంచి మంచి కార్డ్స్ వచ్చాయి. లెట్ మీ సీ. సో ఫ్యూచర్ స్పౌస్ ఏంటి, సో తన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, తనని మీరు ఎలా మీట్ చేస్తారు, తన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ ఏంటి, మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు. సారీ గైస్, మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు ఏంటి. సో ఇక్కడ నేను అన్ని విధాలా చెప్తాను. ఇది జనరల్ రీడింగ్, టైమ్లెస్ రీడింగ్. మీరు ఎప్పుడు రెజొనేట్ అయితే అప్పుడైతే తీసుకోవచ్చు, అప్పుడైతే మీకు ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుంది. ఓకే, సో మీ ఫ్యూచర్ స్పౌస్ ఏంటంటే ఇక్కడ నాకు ఒక చీటింగ్ ఎనర్జీ కనపడుతుంది. అంటే ఈ పర్సన్ ఏంటంటే మోసం చేసే పర్సన్, అంటే నమ్మకంగా ఉండి స్టాండర్డ్ తీసుకునే పర్సన్ కాదు. ఫస్ట్లో అయితే చీట్ చేస్తారు, మూవ్ ఆన్ అయిపోతారు. తర్వాత కొంచెం టైం పడిన తర్వాత తను బ్యాలెన్స్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషను అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆ పర్సన్కి చాలా రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి. అంటే తన పైన ఆల్రెడీ ఒక ఫ్యామిలీ అనేది చాలా డిపెండ్ అయి ఉన్నారు. అంటే తను ఖచ్చితంగా ఫ్యామిలీకి అయితే రెస్పాన్సిబుల్, లేదా మీరు వెళ్ళిన తర్వాత మీరు కూడా రెస్పాన్సిబుల్ ఉండొచ్చు. అండ్ తన లైఫ్లో ఏంటంటే చాలా మూవ్ ఆన్ ఎనర్జీస్ కనబడుతున్నాయి. అంటే తను ఆల్రెడీ డిసప్పాయింట్మెంట్స్కి గురి అయ్యి ఉన్నాడు. ఆల్రెడీ డిసప్పాయింట్మెంట్స్ తన లైఫ్లో ఏదో లాస్ అయిన సిచ్యుయేషన్స్, ఒక ఫేజ్ ఎండ్ అయిపోయి, అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్ అనమాట. అంటే ఏదో జరిగిపోయి తన లైఫ్లో ఏం జరిగిందో మరి అది కూడా చూద్దాము. సో ఏం జరిగిందో, బట్ ఎమోషనల్గా కూడా స్ట్రాంగ్ పర్సన్, ఎమోషన్స్ని అంత ఈజీగా చూపించాడు, ఏం ఫీల్ అవుతున్నాడో అంత ఈజీగా చెప్పడు. అండ్ మనీ రిలేటెడ్ పర్సన్, మనీకి కొంచెం ఇంపార్టెన్స్, ఇండిపెండెంట్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి అని అయితే చూస్తాడు. ఓకేనా? ఓకే, సారీ గైస్. అండ్ ఈ పర్సన్ ఏంటంటే కొంచెం మిమ్మల్ని కూడా మంచిగానే చూసుకుంటారు, కానీ బస్ట్ చీటింగ్ ఎనర్జీస్ అయితే కనబడుతున్నాయి. వెళ్ళిపోయి అంటే సడన్గా మీకు బ్రేక్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బ్రేక్ ఇచ్చి బాధ పెట్టి తర్వాత మూమెంట్ జరుగుతుంది. సో అదే ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనుకుంటా. మేబీ అది మీతోనా లేకపోతే ఓల్డా అని చెప్పి చూద్దాం. ఇక్కడ డెత్ ఏంటంటే, ఓకే, సో ఇదేంటంటే రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఆల్రెడీ తన లైఫ్లో ఏదైనా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయి ఉంటే దాని నుంచి ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని వచ్చే ఛాన్సెస్ అయితే అంటే మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేదంటే మీతో రిలేషన్షిప్ స్టార్ట్ అయినాక ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఫేస్ వచ్చేసి, అంటే ఒక గొడవ జరిగిన తర్వాత కొన్ని రోజులు అంటే అట్లీస్ట్ ఆల్మోస్ట్ ఒక 5 months 6 months లేదా 1 year టైం తర్వాత మళ్ళీ తను రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎఫర్టివ్గా బిహేవ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ పర్సన్కి ఇల్యూజన్స్ ఎక్కువ. మనుషులు ఎవరేది చెప్పినా కూడా ఈజీగా నమ్మేస్తాడు.
కొంచెం జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా చూసుకోండి ఎలా డీల్ చేయాలో. అదే చెప్తున్నా. సో ఇల్యూజన్స్ ఇక్కడ నెగిటివ్ మైండ్ సెట్ చూసారా, ఈ పర్సన్ చాలా ఈజీగా తీసేసుకుంటాడు, ఈజీగా నమ్మేస్తాడు, ఈజీగా మూవ్ ఆన్ అయిపోతాడు వాళ్ళతో. అండ్ తనకేంటంటే నేనే కరెక్ట్, నేను ఏది చూడను, నా మైండ్లో ఏదంటే ఎవరైనా బాగా బ్లైండ్గా నమ్మింటాడు కదా, వాళ్ళని తీసుకునేసి ఎవరైతే చెప్పినా మిమ్మల్ని మాత్రం నమ్మరనమాట, మిగిలిన వాళ్ళని అందరినీ నమ్ముతారు ఈ నెగిటివ్ మైండ్ సెట్ పర్సన్. అండ్ ఇంకొకటి ఏంటంటే లాంగ్ డిస్టెన్స్, ఇక్కడ 100% లాంగ్ డిస్టెన్స్ నాకైతే కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఈ పర్సన్ ఏంటంటే దేన్నైనా కూడా కొంచెం టైం తీసుకుంటాడు, డెసిషన్ చెప్పడానికి టైం తీసుకుంటారు, చేయడానికి టైం తీసుకుంటారు. మూమెంట్ అనేది చాలా లేట్గా వస్తుంది, మూమెంట్ అయితే వస్తుంది కానీ లేట్. ఇక్కడ చూడ నైట్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్, ఓకే, అన్నీ నైట్ ఇలాంటి హెర్మిట్ అండ్ 3 ఆఫ్ వాండ్స్, ఇవన్నీ ఏంటంటే స్లో ఎనర్జీస్. 5 ఆఫ్ కప్స్ ఇవన్నీ డిసప్పాయింట్మెంట్ ఎనర్జీస్ అనమాట. సో అలాంటి పర్సన్, ఓకేనా. అండ్ ఈ పర్సన్ ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ ఆల్రెడీ చెప్పాను. అండ్ ఎలా మీట్ అవుతారు ఈ పర్సన్, మీరు ఎలా మీట్ అవుతారు? ఓకే, ఒక ఆపర్చునిటీగా అంటే మనీ రిలేటెడ్గానే ఉంటుంది. మేబీ తను మంచిగా జాబ్ చేస్తుండొచ్చు, మంచిగా సంపాదిస్తుండొచ్చు. సో దానివల్ల మీరు ఆ పర్సన్ని చూస్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఒక జాబ్ రిలేటెడ్, ఒక మంచిగా కొత్త ఆపర్చునిటీ అంటే మీరు లైఫ్లో కావాలనుకున్న ఆపర్చునిటీ అలా ఫీల్ అవుతారనమాట ఆ పర్సన్ వచ్చినప్పుడు. అండ్ ఫైనాన్షియల్గా కూడా మంచిగానే ఉంటారు. దెన్ ఎప్పుడు మీట్ అవుతారు అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ మీరు సో ఒక 2026 కదా, సో మీరు పెట్టుకోవచ్చు 4 అంటే 4 times 4 వేసుకోండి. 4 అంటే 12 అంటే 1 year లోపు ఎప్పుడైనా మీరు ఈ పర్సన్ని మీట్ అవుతారు. సో అది మీ ఫ్యూచర్ స్పౌస్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. మీ ఫ్యూచర్ స్పౌస్ అయితే ఎలా ఉంటారు, మీకు పర్సనల్ డీప్ డౌన్ రీడింగ్ కావాలి అనుకున్నప్పుడు మీరు ఆ పర్సన్ని ఒకవేళ ఈ క్యారెక్టరిస్టిక్స్ వచ్చినప్పుడు మీరు కనుక్కోవాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ప్రైవేట్ రీడింగ్స్కి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇప్పుడు పైల్ నెంబర్ 3 చూద్దాం మనం. లవ్ యూ ఆల్, బై బై, సీ యూ. హలో పైల్ నెంబర్ 3. సో ఎవరైతే పైల్ నెంబర్ 3 చూస్ చేసుకున్నారో బీ హ్యాపీ, లవ్ యూ. సో ఈ పైల్ యొక్క రీడింగ్ ఇప్పుడు మనం చూద్దాము. ఈ ఫ్యూచర్ స్పౌస్ ఏంటి, ఎలా మీట్ అవుతారు, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఎప్పుడు మీట్ అవుతారు. సో ఇక్కడ ఏ ఇన్ఫర్మేషన్ వేస్తే వస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్. సో చూసుకోండి, మీకు రెజనేట్ అయింది తీసుకోండి, రెజనేట్ అవ్వంది లీవ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పైల్ నెంబర్ 3 ఎవరైతే చూస్ చేసుకున్నారో బీ హ్యాపీ, లవ్ యూ. సో మీ రీడింగ్ ఇప్పుడు చూద్దాము. పైల్ నెంబర్ 3. ఓకే, పైల్ నెంబర్ 3 మీ రీడింగ్ ఇప్పుడు చూద్దాం. పైల్ నెంబర్ 3. సో నేను జస్ట్ హింట్స్ మాత్రమే ఇస్తున్నాను, డీప్ డౌన్ ఇవ్వట్లేదు. ఇనిషియల్స్ ఇస్తా అన్నాను కదా, ఇనిషియల్స్ నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇప్పుడు ఓకే, ప్యాషనేట్ అనేది తక్కువ ఉంటుంది పర్సన్కి, ఓకేనా. సో ఈ పర్సన్ ఏంటంటే పర్సన్ని మీట్ అయిన తర్వాత మీకు ఈ పర్సన్తో చాలా మెమరీస్ వస్తాయి, చాలా
అంత హ్యాపీగా ఉంటారు. అండ్ ఈ పర్సన్ కూడా చాలా సక్సెస్ఫుల్ పర్సను, స్ట్రాంగ్ పర్సను. ఓకే, తనని ఒక ఫీమేల్ అయితే కంట్రోల్ చేస్తారు. అది మీరు కావచ్చు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అండ్ ఈ పర్సన్కి నెగిటివ్ థాట్స్ ఉంటాయి అండ్ సోల్ లెవెల్ కనెక్షన్గా ఫీల్ అవుతారు. అంటే సేమ్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారో, మీ సిచ్యుయేషన్ ఎలా ఉందో కరెంట్లీ సేమ్ అదే సిచ్యుయేషన్ అతనికి కూడా అక్కడ జరుగుతూ ఉంటుంది. సో మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు, మీకు అర్థమైపోతుంది. ఆటోమేటిక్గా అతను వచ్చిన వెంటనే మీరు ఫీల్ అవుతారు, ఎస్ ఈ పర్సనే నాకు అనేసి ఆ ఫీలింగ్ అనేది వస్తుంది. సో లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ అయితే చూస్తున్నాను. జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ చీటింగ్ వచ్చింది, ఇక్కడ మీలో ఎవరో ఒక పర్సన్ చీట్ చేయబడతారు, జాగ్రత్తగా ఉండండి. బట్ మెమరీస్ అయితే చాలా ఉంటాయి. ఇక్కడ ఫ్యామిలీ కమ్యూనికేషన్ అయితే తక్కువ చూస్తున్నాను నేను. సో మీరు మీట్ అయిన తర్వాత ఈ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ అనేది తక్కువగా ఉంటుంది. చూసుకొని ముందడుగేయండి. డిసప్పాయింట్మెంట్స్, లాస్ ఇవన్నీ కూడా ఉంటాయి ఈ పర్సన్తో మీట్ అయినప్పుడు. ఈ పర్సన్ కొంచెము మ్యానిపులేటివ్ పర్సను. ఈ సిచ్యుయేషన్ ఎలాగైనా అంటే మీ ముందర మంచిగా మాట్లాడతారు, బట్ చేసే యాక్షన్స్ ఒకటి, అతని యాక్షన్సే నమ్మాలి, అతని వర్డ్స్ అయితే నమ్మకూడదు. ఇది ఇంకొక పైల్లో కూడా వచ్చింది కదా, సో వాళ్ళకు కూడా సేమ్ మ్యాటర్. సో వాళ్ళ యాక్షన్స్ని నమ్మాలి, వర్డ్స్ని నమ్మకూడదు. వాళ్ళ దగ్గర సైలెంట్గా ఉండాలి, ఎక్కువ మాట్లాడకూడదు. వాళ్ళు చీట్ చేస్తున్నారు అని చెప్పినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి సైలెంట్గా ఉండి యాక్షన్ మీరు తీసుకోవాలి. దాన్ని ఎలా సార్ట్అవుట్ చేయాలి ఏంటి అని వాళ్ళతో ఎక్కువ మీరు డిస్కస్ చేయకూడదు. అండ్ నెగిటివ్ మైండ్ సెట్ ఎక్కువ ఉంటుంది ఇతనికి, అంటే డౌట్స్ ఎక్కువ ఉంటాయి. అతని చుట్టూలా నెగిటివ్ పీపుల్, నెగిటివ్ మైండ్ సెట్, తను ఒక బ్లైండ్గా నమ్మేస్తాడనమాట. తనని తనే మోసం చేసుకుంటాడు. యాక్చువల్గా చెప్పాలంటే తనని తానే మోసం చేసుకొని స్పాయిల్ చేసుకునే పర్సన్ అయి ఉండొచ్చు. అండ్ స్ట్రెంగ్త్ ఏంటంటే ఇక్కడ స్టేబుల్ ఉంటుంది కానీ, లెట్ మీ కన్ఫర్మ్ సంథింగ్ గైస్. సో మెమరీస్ అయితే కూడా ఉంటాయి అండ్ బ్యాలెన్స్ చేస్తారు ఎమోషన్స్ని. అదే అతను అంత ఈజీగా చూపించాడు ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకునే టైపు. అండ్ ఈ పర్సన్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అదో ఇతను ఏంటంటే ఒక ఇమ్మెచ్యూర్ బిహేవియర్. స్టార్టింగ్లో కొన్ని డేస్, కొన్ని ఇయర్స్ అట్లానే ఉంటాడు, ఇమ్మెచ్యూర్ బిహేవియర్, రెస్పాన్సిబిలిటీస్ తీసుకోడు. అండ్ మోర్ ఓవర్ ప్రజెంట్ కూడా, లేదా మీరు మీట్ అయిన తర్వాత అతను రెస్పాన్సిబిలిటీస్ తీసుకోకుండా ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకేనా. అండ్ ఇదో చూసారా, అటాచ్మెంట్, అన్హెల్తీ అటాచ్మెంట్స్, మేబీ పాస్ట్లో ఇష్యూస్ ఉండొచ్చు, పాస్ట్లో లవ్ ఉండొచ్చు, అఫేర్ ఉండొచ్చు. ఆ అడిక్షన్ కూడా మళ్ళీ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంది. చూసుకొని అది స్కిప్ చేసుకోండి, లేకపోతే కనెక్ట్ అవుతారు, కనెక్ట్ చేసుకోండి. అతనికైతే ఒక స్ట్రాంగ్ అన్హెల్తీ అడిక్షన్, టెంప్టేషను అండ్ బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివి చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఆ పర్సన్కి. టాక్సిక్ అనమాట, వాళ్ళ ఫ్యామిలీని టాక్సిక్. అండ్ ఆ పర్సన్ ఏంటంటే ఆ పర్సన్ ఏం మంచోడే, బట్ అతనికి ఎవరో చుట్టూ నెగిటివ్ పీపుల్ ఉన్నారు, చూసుకోండి. సో ఆ నెగిటివ్ పీపుల్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం మనం. చాలా నెగిటివిటీ ఉంది ఇక్కడ. ఓకే, నెగిటివ్ పీపుల్ ఏంటి, మళ్ళీ అదే వచ్చింది, నెగిటివ్ పీపుల్, నెగిటివిటీ. తనకు తానే కూడా విక్టిమ్, అంటే తనకు తానే నెగిటివ్గా వెళ్ళిపోతాడనమాట. అంటే తనే తప్పు చేస్తాడు, తనే తప్పు డెసిషన్స్ తీసుకుంటాడు, తనే రాంగ్ వేలో వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఈ మైండ్ సెట్ వచ్చిన వాడిని మీరు ఎలా మార్చుకోవాలో మార్చుకోండి. ఓకేనా. సో ప్రైవేట్ రీడింగ్స్కి అయితే నన్ను కన్సల్ట్ అవ్వండి, సొల్యూషన్కి కూడా నన్నే కన్సల్ట్ అవ్వండి. అండ్ ఇన్బాక్స్ కానీ మీకు వాట్సాప్ నెంబర్ తెలిస్తే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. చీట్ చేస్తాడు, జాగ్రత్త. సో అంటే మీకు జరిగింది చెప్పకపోవచ్చు. చీట్ అంటే అదే, మీకు తను పాస్ట్లో జరిగినది చెప్పకపోవచ్చు. సో సారీ గైస్. సో ఇది ఒక క్లారిటీ అనమాట. సో తన స్ట్రెంగ్త్ ఏంటి అంటే ఓకే, పాజిటివ్, రీబర్త్ ఇలాంటివి, అంటే కనెక్షన్ మళ్ళీ న్యూగా స్టార్ట్ అవ్వచ్చు. అసలు చీట్ ఏంటి ఇక్కడ, చీట్ ఏంటి, ఎందుకు వచ్చింది చీట్? 7 అసలు మూవ్ ఆన్ ఏంటి, ఎందుకు మూవ్ ఆన్ అని చూస్తాను. నేను అలా చెప్పకూడదు కదా. సో జస్ట్ గివ్ మీ ఎ మినిట్ గైస్. మూవ్ ఆన్ ఏంటి,
ఓకే. సో అతను ఏంటంటే సక్సెస్ వైపు మూవ్ ఆన్ అయిపోతాడు. ఓకేనా. తన లైఫ్లో ఏదైతే జరుగుంటుందో దాన్ని అంత ఈజీగా మూవ్ ఆన్ అయిపోతాడు తన సక్సెస్ వైపు. అది ఏదైనా కావచ్చు, అది రిలేషన్షిప్ కావచ్చు, జాబ్ కావచ్చు, లేకపోతే డిసప్పాయింట్మెంట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. జాబ్ ఆ పర్సన్ చూద్దాము. సో కొంచెం కన్ఫ్యూజన్ మైండ్ సెట్ ఇతను. కన్ఫ్యూజన్ మైండ్ సెట్ అని కాదు, థింకింగ్ ప్రాసెస్ దో. సో థింక్ చేస్తాడు అతను, టైం తీసుకొని డెసిషన్ తీసుకుంటాడు. సో చాలా ఈజీగా డెసిషన్ అయితే తీసుకోవడం అంత ఈజీగా, బట్ కానీ అదే కాంప్లెక్స్ సిచ్యుయేషన్స్ని ఈజీగా అవాయిడ్ చేస్తాడు. ఓకేనా. అండ్ మీరు ఎప్పుడు మీట్ అవుతారు, ఈ ఫ్యూచర్ స్పౌస్ని మీరు ఎప్పుడు మీట్ అవుతారు చూద్దాము. పేషెన్స్ ఉండాలి, మీట్ అవుతారు. 1 or 2 years టైం పడుతుంది, 1 or 2 years. అండ్ మోస్ట్లీ మీకు ఇంపార్టెంట్ లెటర్ ఏంటంటే, మీకు ఇంపార్టెంట్ లెటర్ 9 అనేది చాలా ఇంపార్టెంట్. 9 అండ్ 12. ఓకే, 12 అంటే 9, 12, 3 మల్టిపుల్స్ ఆఫ్ 3 అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. 3, 6, 9 ఇలా ఆ మంత్స్లో మీరు మీట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకేనా. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు బై బై. ఇప్పుడు పైల్ నెంబర్ 4 చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్. పైల్ నెంబర్ 3, లవ్ యూ ఆల్. హలో పైల్ నెంబర్ 3, ఎవరైతే ఈ పైల్ చూస్ చేసుకున్నారో వాళ్ళ రీడింగ్ చూద్దాము. ఫ్యూచర్ స్పౌస్ అండ్ మీరు ఎలా మీట్ అవుతారు, ఏంటి, ఎప్పుడు మీట్ అవుతారో, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని నేనైతే ఒకటి సెన్స్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ కార్మిక్ సిచ్యుయేషన్, కార్మిక్ లెసన్, కార్మిక్ లైఫ్ అంటే ఒక లైఫ్ ఒక ఫేజ్ ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా స్టార్ట్. ఒకవేళ మీది హ్యాపీగా ఎండ్ అయితే సాడ్ అవుతుంది, సాడ్గా ఎండ్ అయితే హ్యాపీగా మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. సో అలా చూస్తున్నాను నేను. రీస్టార్ట్ అయితే డెఫినెట్గా ఉంది, ఒక సైకిల్ క్లోజ్ అవ్వాలి. సో అందుకే ఈ కనెక్షన్ అనేది. సో అందుకే మీరు ఈ పర్సన్ అయితే మీట్ అవుతారు. ఫ్యూచర్ స్పౌస్ ఎవరు అండ్ ఎలా మీట్ అవుతారు, క్యారెక్టరిస్టిక్స్, ఎప్పుడు మీట్ అవుతారు. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. జనరల్ రీడింగ్, టైమ్లెస్ రీడింగ్. మీరు ఎప్పుడైతే చూస్తారో అప్పుడు ఈ రీడింగ్ అనేది రెజనేట్ అవుతుంది. ఓకేనా. సో ఓకే, ఫైల్ నెంబర్ 4 చూసారా, హౌ అక్యురేట్ ఇట్ ఈస్. సి హౌ అక్యురేట్ ఇట్ ఈస్. లవ్ యూ యూనివర్స్, లవ్ యూ సో మచ్. చూసారా, నేను చెప్పానా. సో అది అన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, చుట్టూ చాలా ఈగోయిస్టిక్ పీపుల్ ఉండొచ్చు. మోస్ట్లీ నేను చూస్తున్నది ఏంటంటే ఎక్కువ నెగిటివిటీ ఉంది. అండ్ పాజిటివ్ పీపుల్ అయితే కొంతమందే ఉన్నారు. ఆ నెగిటివ్ పీపుల్ నుంచి మీరు రావడానికి మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అండ్ మీరు నేను ఈ పర్సన్ క్యారెక్టరిస్టిక్స్ చెప్తాను. మీరు ఒకవేళ అప్రోచ్ అయితే సో ప్రైవేట్ రీడింగ్ తీసుకోండి. దాన్ని ఎలా రిమూవ్ చేయాలి ఏంటి అనేది నేను ఫర్దర్గా ఎక్స్టెండెడ్గా మీకు చెప్తాను. ఇది జనరల్ టైమ్లెస్ అండ్ వీడియో కాబట్టి అంత టోటల్ డీప్ డౌన్గా చెప్పలేము. ఓకేనా. ఓకే, చెప్పానా నేను చెప్పానా పర్సన్ ఏంటి అని. సో నేను ఇక్కడ ఈ పర్సన్కి ఏం చూస్తున్నానంటే, ఈ పర్సను హోల్డ్ ఆన్. సో ఇప్పుడు ఏంటంటే ఈ పర్సను చాలా స్ట్రాంగ్ పర్సన్, వీక్ మెంటాలిటీ కాబట్టి. వీక్ మెంటాలిటీ అంటే స్ట్రాంగ్గా బయటికి కనపడతాడు, బయట రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటాడు, అన్నీ తీసుకుంటాడు. బట్ కానీ చాలా వీక్. ఎందుకు వీక్ అంటే, ఇతను ఆల్రెడీ ఒక ఫేజ్ మీ ఇద్దరి మధ్య కంప్లీట్ అవ్వడానికి లేదా రీస్టార్ట్ అవ్వడానికి జరుగుతుంది. అండ్ ఇతను కాన్ఫ్లిక్ట్ని కూడా అవాయిడ్ చేసే పర్సన్. కాన్ఫ్లిక్ట్స్కి అంత ఇదిగా దూకడు. అంటే బ్యాడ్ రిలేషన్షిప్స్ని అంత ఈజీగా అవాయిడ్ చేస్తాడనమాట. అండ్ ఇతను ఏంటంటే
కంట్రోల్ని లాస్ అవుతాడు. అంత ఈజీగా కంట్రోల్లో ఉండడు. అంత అంటే స్లిప్ అయిపోతాడు. వర్డ్స్ అలాంటి ఏది బాధ కానీ, సాడ్ కానీ, హ్యాపీనెస్ కానీ ఏదైనా కావచ్చు ఎమోషన్స్ అంటే. అండ్ ఇంకొక మాట ఏంటంటే ఇతనికి చాలా ఇల్యూజన్స్, చుట్టుపక్కల చెప్పేవాళ్ళు అలాంటి అంటే ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ ఉంటుంది. మంచి చెప్పేవాళ్ళు ఉంటారు, చెడు చెప్పేవాళ్ళు ఉంటారు అనమాట. ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది. అండ్ తను ఏంటంటే డిసప్పాయింట్మెంట్స్ ఇలాంటివి మీరు సో నేను ఇక్కడ చూస్తున్నా ఆల్మోస్ట్ ఇక్కడ క్లారిటీ కూడా వస్తుంది, కానీ క్లారిటీ వస్తుంది అన్నీ ఉంటాయి. బట్ లెట్ మీ చెక్ వన్ థింగ్, వాట్ ఈస్ దిస్. సో ఇతని లైఫ్లో కూడా ఎమోషనల్గా అంటే పర్సనల్ రిలేటెడ్గా పెద్ద లాస్ అయితే జరిగింది. సో ఎమోషనల్గా పెద్ద లాస్ జరిగింది. అది ఫ్యామిలీ రిలేటెడ్ కావచ్చు, లేకపోతే తన ఫ్యామిలీలో ఎవరినో ఒకరిని కోల్పోయాడు అతను బాగా మనసుకు ఫీల్ అయ్యే పర్సన్ వాళ్ళు. సో ఆ పర్సన్ అతను లాస్ అయిపోయి ఉంటాడు, చాలా లాస్ అయిపోయి ఉంటాడు. అలాంటి సాడ్నెస్లో ఉన్నప్పుడు అతను మిమ్మల్ని మీట్ అవుతాడనమాట. అతను మిమ్మల్ని మీట్ అవ్వడం ఏంటంటే తన విష్ ఫుల్ఫిల్మెంట్ లేదా మీ విష్ ఫుల్ఫిల్మెంట్ ఉండొచ్చు. ఎవరో ఈ కనెక్షన్ అయితే మేనిఫెస్టేషన్ చేస్తున్నారు, అందువల్ల మీరు ఇతన్ని మీట్ అవుతారు. అతను మీట్ అయినప్పటికీ అతని లైఫ్లో ఒక చాప్టర్, ఒక కర్మ అనేది ఎండ్ అవుతుంది. లేదా మిమ్మల్ని మీట్ అయిన తర్వాత అయినా అతనికి ఒక కర్మ, అది కూడా నేను చూస్తాను ఏంటి. అతను చాలా రోజులుగా ప్లాన్ చేస్తుండి అంటే మిమ్మల్ని మిమ్మల్ని మీరే అనుకుంటా ఆ కర్మ అనేది ఎండ్ అయిపోతుంది అతను మిమ్మల్ని మీట్ అయిన తర్వాత. సో ఫ్యామిలీ రిలేషన్షిప్, ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ కార్డ్ కాబట్టి సో ఇది మీరు ఫ్యామిలీ తరఫునే మీరు మీట్ అవుతారు. అంటే మీ ఫ్యామిలీ తరఫున కానీ, మీ ఫ్రెండ్స్ తరఫున కానీ ఇలా ఈ కనెక్షన్ అయితే రావడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ జస్ట్ ఏ మినిట్ గైస్ సారీ. సో డిస్టర్బెన్స్ చూద్దాం. ఇక్కడ ఏంటంటే సంథింగ్ మీ ఇద్దరికి సెట్ అయినప్పటికీ మధ్యలో ఒక డిస్టర్బెన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో డీప్ డౌన్ రీడింగ్ తీసుకొని సార్ట్అవుట్ చేసుకోండి ఇష్యూస్. మీకు ఒకవేళ ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న పర్సన్ వస్తే ఈ పర్సన్ ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయంటే వీక్ మెంటాలిటీ లోపల, బట్ బయటికి గంభీరంగా కనిపిస్తాడు కానీ ధైర్యం అయితే అంత ఉండదు. అండ్ అంత ఒక రకంగా హర్ట్ చేస్తే అలానే ఈజీగా హర్ట్ అయిపోతాడు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనీ పరంగా స్టేబుల్గా ఉంటాడు. అంటే జాబ్లో ఏదో ఒక జాబ్ స్టేబుల్గా ఉంటుంది, ఏదో ఒక రకంగా ఎర్నింగ్ అయితే చేస్తాడు. సో అతన్ని మీరే తర్వాత స్ట్రాంగ్గా తయారు చేయాలి. సో ఫస్ట్ మీరు తెలుసుకుంటారు కదా మైండ్ సెట్, సో తర్వాత మీరు స్ట్రాంగ్గా చెయ్యాలి. అండ్ మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు క్లారిటీగా మాట్లాడండి. తనకు కూడా అలానే చెప్పాలి, మీరు క్లారిటీగా మాట్లాడాలి. క్లారిటీ మెంటాలిటీతో అంటే అతను ఈ బిహేవియర్ వల్ల ఏంటంటే క్లారిటీగా మాట్లాడకపోవచ్చు, బయటికి మాత్రమే స్ట్రాంగ్గా కనపడతాడు కానీ లోపలైతే అంత స్ట్రాంగ్నెస్ నాకు కనిపించట్లేదు. బట్ మీరు అనేవాళ్ళు ఎవరైతే ఈ పర్సన్ చూస్ చేసుకుంటారో మీకు తెలిసినప్పుడు నాకు క్లారిటీ కావాలి అని చెప్పి పుష్ చేయండి. అండ్ 1-to-1 కమ్యూనికేషన్ అండ్ ఫేస్-టు-ఫేస్ కమ్యూనికేషన్ మోస్ట్లీ ఎంకరేజబుల్ హియర్. సో ఆన్లైన్ కమ్యూనికేషన్ కన్నా ఫేస్-టు-ఫేస్ కమ్యూనికేషను అండ్ స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్ కమ్యూనికేషన్, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ పర్సన్కి ఒక స్ట్రాంగ్ మెంటాలిటీ క్రియేట్ చేయడం మీది రెస్పాన్సిబిలిటీ. అండ్ ఫాస్ట్గా యాక్షన్ తీసుకోవాలన్నా కూడా మీరే పుష్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఆ పర్సన్ అయితే కొంచెం మెచ్యూర్, లాస్ బిహేవియరు. అండ్ మీరు ఎప్పుడు మీట్ అవుతారు ఈ పర్సన్ని అంటే సో మోస్ట్లీ చాలా ఫాస్ట్గానే అప్రోచ్ అవుతారు. సో లెట్ మీ కన్ఫర్మ్ వన్ థింగ్, ఎప్పుడు అప్రోచ్ అవుతారు ఈ పర్సన్ని ఫాస్ట్గానే అప్రోచ్ అవుతారు. 4 months కానీ 4 months పడుతుంది. 4 months పడుతుంది. ఇప్పటి నుంచి 4 months పడతారు. మీరు ఎప్పుడైతే వీడియో చూస్తారో అప్పటి నుంచి 4 months పడుతుంది ఈ పర్సన్ని అప్రోచ్ అవ్వడానికి. సో ఈ క్యారెక్టరిస్టిక్స్ పర్సన్ అయితే మిమ్మల్ని ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ద్వారా అయితే అప్రోచ్ అవుతారు. ఇంకా ఏముంది రీడింగ్లో మీకు చెప్పడానికి, అదే అనమాట అతని క్యారెక్టరిస్టిక్స్. అతని ఏం వర్క్ చేస్తుంటాడో ఇప్పుడైతే మనం చూద్దాము. ఒక 1 minute గైస్. ఓకే గైస్, ఇప్పుడు పర్సన్ వర్క్ అయితే చేస్తుంటాడు కానీ ఏం వర్క్ చేస్తాడు అనేది చూద్దాము.
సో ఈ పర్సన్ నాకు తెలిసి ఏదో ఒక దాంట్లో ఒక లీడర్షిప్ క్వాలిటీస్, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఫ్యామిలీలో అంటే కంపెనీలో కావచ్చు, తను చేసే వర్క్లో కావచ్చు, మొత్తం డిపెండెన్సీ తన మీదే ఉంటుంది. తను ఒక లీడరు, తనపైనే కొంతమంది డిపెండ్ అయ్యి వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ పర్సన్ ఏంటంటే అందరికీ హెల్పింగ్ టైప్ పర్సన్, లైక్ లీడర్షిప్ కానీ, ఒక టీమ్ లీడర్ కానీ, లేకపోతే ఒక హెచ్ఆర్ కానీ, ఒక కంపెనీ బాస్ కానీ, ఇలాంటి టైప్ మెంటాలిటీ వస్తుంది నాకు. యా తనే మేబీ తను శాలరీ ఇచ్చే టైప్ కూడా కావచ్చు, శాలరీ ఇచ్చే టైప్ కావచ్చు వాళ్ళ ఫ్యామిలీస్కి. తను ఏంటంటే ఫ్రెండ్లీగా ఉంటాడు టీమ్ మెంబర్స్తో, వర్క్ చేసే నేచర్లో, వర్క్ చేసే ఎన్విరాన్మెంట్లో. సో అలాంటి ఎనర్జీస్ నాకు ఇక్కడ కనపడుతున్నాయి. సో అంతే అండి. ఇప్పుడు మీకు డీప్ డౌన్ రీడింగ్ కావాలంటే ప్రైవేట్ రీడింగ్ తీసుకోండి, ఈ పర్సన్ మీకు మీటప్ అయినప్పుడు. That's all I had for you, pile number 4, and love you all. Bye bye. See you in next video. Love you so much. Thank you for watching.